ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి యావజ్జీవ శిక్ష. ఒరే బాపురే, ఇక్కడ మరో 15 మందికి కూడా యావజ్జీవమే. ఇన్స్పెక్టర్కు 7 ఏళ్ల జైలు. కర్ణాటకలోని ధారావాడ బీజేపీ జెడ్పీ సభ్యుడి హత్య కేసులో శిక్షలు ఖరారు. ఒరే బాపురే, మా జబర్దస్త్ వార్తనే. 13వ పేజీలో ఉందంట. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇదే. బీజేపీ నాయకుడు ధారావాడ జిల్లా పంచాయతీ సభ్యుడు యోగేష్ గౌడ హత్య కేసులో ధారావాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2016 జూన్ 15న జరిగిన ఈ హత్య కేసులో మరో 15 మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 17వ నిందితుడిగా ఉన్న ఇన్స్పెక్టర్ చెన్న కేశవ టింగారికాకు 7 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ శుక్రవారం తీర్పును ప్రకటించింది. ఈ కేసులో మొత్తం 21 మందిని సిబిఐ నిందితులుగా చేర్చింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 10,000 పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో A1 బసవరాజు ముత్తాగి, A19 శివానంద బిరాదార్ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 20వ నిందితుడు వాసుదేవ రామ నిలేకని, 21వ నిందితుడు సోమశేఖర్ బసప్ప న్యామగౌడపై సాక్ష్యాధారాలు లేనందున కేసు నుంచి విముక్తి కల్పించారు. మిగిలిన 17 మందిని దోషులుగా తేల్చింది. ఎమ్మెల్యే సహా 16 మందికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కరికి 1,00,000 చొప్పున జరిమానా విధించింది. పోలీస్ ఇన్స్పెక్టర్కు 7 ఏళ్ల జైలు శిక్ష, 30,000 జరిమానా విధించింది. కాగా 7 ఏళ్లకు పైబడిన శిక్ష పడితే ఎమ్మెల్యే పదవి రద్దు కానుంది. దీంతో వినయ్ కులకర్ణి పదవిని కోల్పోనున్నారు. 2016 జూన్ 15న జరిగిందే. జూన్ 15న ఒక జెడ్పీటీసీ సభ్యుడు బీజేపీ జెడ్పీటీసీని కాంగ్రెస్ ఎమ్మెల్యే చంపించిండు. 2016. ఇదంతా 2026. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా ఇక కోర్టుల మీద తీర్పులు, వాడు ఇన్ఫ్లుయెన్స్ వీడు ఇన్ఫ్లుయెన్స్ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ 10 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువరించింది. ఒక జెడ్పీటీసీ సభ్యుడిని చంపినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు యావజ్జీవ కారాగార శిక్ష, ఆయనతో పాటు 16 మందికి. ఎమ్మెల్యేలను కాపాడుతాం, వానికి అధికారం ఉంది కదా, మా టోపీలు తీసి పక్కన పెడతాం, మా స్టార్లు ఓన్లీ పేద ప్రజల వైపే, పేద ప్రజలను హింసించడంలో ఉంటుంది మా పోలీస్ స్టార్లు. ఖద్దర్ చొక్కాకు మేము గులాంగిరి చేస్తాం, మా స్టార్లని ఖద్దర్ చొక్కా ఇచ్చినాయి అని ఒక్కొక్కడు అట్లా ఫీల్ అయిపోయి గులాంగిరి చేసిన ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడ్డది. పోలీసులారా జర జాగ్రత్త, అధికారులారా జర జాగ్రత్త. 5 సంవత్సరాలు వచ్చిపోయినానికి మీరు గులాంగిరి చేసి 4 రూపాయలు సంపాదిస్తున్నారేమో కానీ పేద ప్రజల వైపు మాత్రం పోలీసులు లేరు అన్న కోణం మాత్రం 100కు 1000% చెప్తా. ప్రజల వైపు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడతారన్న ప్రజలు. ఇంత దారుణం ఉంటుంది.